బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో కావాలనే బండి సంజయ్ పేరును చేర్చారని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి మండిపడ్డారు. బండి సంజయ్ అరెస్టుపై అధిష్టానం సీరియస్ గా ఉందని, రేపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయని, బండి సంజయ్ అక్రమ అరెస్టును ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి కార్యాచరణపై దిశానిర్దేశం చేయనుందని విజయశాంతి చెప్పారు. అధికార బీఆర్ఎస్ పార్టీపై మండిపడుతున్న విజయశాంతితో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయవర్మ ఫేస్ టు ఫేస్. అక్రమంగా కూడా ఈ రోజు బండి సంజయ్ అరెస్ట్ చేశారంటూ కూడా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటుగా విజయశాంతి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పుడు చూడొచ్చు, అర్ధరాత్రి సమయంలో బండి సంజయ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా బీజేపీ చెప్తాం. బట్ ఇటు అధికార పార్టీ మాత్రము వాళ్ళు చేసినటువంటి లీకేజ్ వ్యవహారం పైన అరెస్ట్ చేశామంటూ చెప్తాం. సో దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? అసలు మీరు టోటల్ గా లేవనెత్తిన అంశమే ఫాల్స్. సంజయ్ గారి సంబంధం లేనిది ఇష్యూ. ప్లస్ రెండోది ఏంటంటే, మీరేదో అరెస్ట్ చేయాలనుకుంటే అది పొద్దున్నొచ్చి అరెస్ట్ చేయొచ్చు కదా. నైట్ 12ంటికే దొరికిందా మీకు? అంటే పొద్దున్న పారిపోతాడా? పారిపోడు కదా. సంజయ్ గారు ఉంటాడు కదా. వాళ్ళ అత్తగా చనిపోతే ఆ కార్యక్రమం కోసం ఆయన వెళ్ళాడు, ఊరెళ్ళాడు. అలాంటి వెళ్ళిన మనిషిని మీరు అర్ధరాత్రి హఠాత్తున ఆయన తీసుకెళ్లడం అనేది ఏ రకంగా న్యాయం అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీ కూతురు ఈడీను సిబిఐకి మేము రాను, వాళ్ళు రావాలని చెప్పింది కదా. మరి సంజయ్ అలా చెప్పడు కదా. చట్టాన్ని గౌరవించేవాళ్ళం, చట్టం ఏదైనా కూడా మేము ఎదుర్కొంటున్నానికి సిద్ధంగా కూడా ఉన్నాం. మేము న్యాయపరంగా వెళ్తున్నాం. నైట్ అర్ధరాత్రి ఆయన అరెస్ట్ చేయడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదని మా అభిప్రాయం. సో ఇప్పుడు ప్రశాంత్తో ఇంటర్నల్గా కూడా మంతనాలు జరిపాడు. ప్రశాంత్ అనేటువంటి వ్యక్తితో వాట్సాప్ చాటింగ్ అంతా కూడా బండి సంజయ్తో ట్రాన్సాక్షన్ ఆల్మోస్ట్ 1 hour చాటింగ్ ఉంది అని చెప్పేసి వరంగల్ సిపి చెప్తా ఉన్నాడు. బట్ అక్కడ బండి సంజయ్ని ఎటువంటి విషయాలలో కూడా ఎలాంటి మాటలు మాట్లాడకుండా కూడా తీసుకెళ్లారంటూ కూడా బీజేపీ చెప్తా ఉంది. సో ఈ కాన్వర్జేషన్ అంతా కూడా కరెక్టేనా? ఏమండి, ప్రశాంత్ సంబంధించింది అతను ప్రెస్, చాలా మంది ప్రెస్ రిపోర్టర్స్ ఉంటారు అండ్ మీడియా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఇప్పుడు మా బీచ్ చూసే వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళకు ఉంటారు, వాళ్ళ పార్టీ ఉంటారు. అందరితో ప్రతిరోజు ఒక అధ్యక్షుడు కాబట్టి ప్రతిరోజు అందరితో మాట్లాడాల్సి వస్తుంది. ఏదైనా సమస్య వచ్చినా చెప్పుకుంటారు, కష్టం వచ్చినా చెప్పుకుంటారు, ఇంటర్వ్యూ కావాలన్నా చెప్తారు, ఏం చేయాలని చెప్తారు, మీరేం చేయబోతున్నారో అడుగుతారు. సో కాన్వర్సేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. అందరితో, మీడియా సోదరులతో అందరితో మాట్లాడతారు. ఇది మాట్లాడినంత మాత్రాన లేకపోతే అది దాన్ని తీసుకొచ్చి ఈ 10th పేపర్ ఎగ్జామ్ దానికి లింక్ చేయడం అనేది కరెక్ట్ కాదన్నది నేను చెప్పదలుచు. కవితను ఈడీ స్కామ్ లో ఇరికించిన విధంగానే ఈ రోజు బండి సంజయ్ కావాలనే ఈ పేపర్ లీకేజ్ లో ఇరికించారంటారు. కవితను ఎవరు ఇరికించలేదండి, వాళ్ళే ఇరుక్కున్నారు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వెళ్ళి ఇరుక్కున్నారు. ఇక్కడ మేము ఎలా ఇరికిస్తామండి? ఇప్పుడు మీరు ఉన్నారు, మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల పెట్టేస్తానండి. లేకుండా తప్పు చేసింది కాబట్టి మహిళ సిగ్గు లేకుండాను ఒక లిక్కర్ దాంట్లో ఇరుక్కున్నప్పుడు తెలంగాణలో అసహించుకుంటున్నారు అందరూ వాళ్ళు చేసిన తప్పుకి. ఒక మహిళ అయ్యుండి సో దానికి అప్పిపుచ్చుకోవడానికి మొన్న లీకేజ్. ఇప్పుడు ఈయన మొత్తం భారతదేశం అంతా డబ్బు ఇస్తానన్నాడే, అది మొత్తం పేపర్లో వచ్చింది. దానికి కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ 10th పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజ్. హైకమాండ్ దీనిపై సీరియస్ ఉందా బండి సంజయ్ అరెస్ట్ పై? అఫ్ కోర్స్ ఇది ఇప్పుడు వాస్తవాలు తీసుకొచ్చి మీ వాస్తవం అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తామండి? అండ్ ప్లస్ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడతారు. ముందు భాష నేర్చుకోమని చెప్పండి, మాట్లాడితే సబ్జెక్ట్ మాట్లాడమని చెప్పండి. ఎదుటి వాళ్ళు మాట్లాడలేక కాదు, కానీ మాకు సభ్యత సంస్కారం ఉంది కాబట్టి మేము ఆ బూతులు మేము మాట్లాడాలనుకుంటే మొత్తం తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళందరినీ రేపు పొద్దున్న స్టార్ట్ చేయమంటాను నేను. తిట్టండి, వీళ్ళకి ఎప్పుడైనా బుద్ధి వస్తుందని. ఇంకోటి, మీ పార్టీలో లీడర్ని మీ నాయకులు ఏ రకంగా వేధిస్తున్నారు అది కూడా పత్రికలో వచ్చింది, ముందు అది చూసుకోండి. సో ఫైనల్ గా బీజేపీ ఏమైనా యాక్షన్ ప్లాన్ చేయబోతుందా? రేపు ఏదో ప్రమాణాలకు సంబంధించినటువంటి ప్రతి మండల కేంద్రాల్లో చేస్తా ఉంది. మేము మాట్లాడతామండి. బికాస్ ఇవాళంతా మమ్మల్ని హౌస్ అరెస్ట్, మా పార్టీ ఆఫీస్కి వెళ్ళడానికి లేదు, మాట్లాడడానికి కుదరలేదు. ఎవరు టెన్షన్లు, ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి రేపు మాట్లాడిన తర్వాత కార్యాచరణ ఎలా ఉంటుందో దాని మీద మేము ముందుకు వెళ్తాం. సో ఫైనల్ గా బండి సంజయ్ పైన కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు, 420, 120 అండ్ అదేవిధంగా సెక్షన్ 5 కింద కూడా కేసు నమోదు చేశారు. నాన్ అవైలబుల్ అంటున్నారు. సో దీన్ని పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతుంది? లీగల్ సెన్స్ నుంచి ఎలాంటి అప్రోచ్ ఉండబోతున్నాయి? మేము చట్టాన్ని గౌరవించే వాళ్ళం కాబట్టి న్యాయపరంగా ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఆ రకంగా ప్రొసీడ్ అయ్యి మా సంజయ్ గారిని మేము విడిపించుకుంటాం. నో డౌట్ ఇన్. అండ్ భయపడే ప్రసక్తి లేదు. ఇంత మీరు ఇష్యూ చేశారు కాబట్టి మీ తప్పులు మాత్రం బయట పెట్టకుండా మేము ఉండము, పెడతాం, ఎదుర్కొంటాం, పోరాడతాం, మిమ్మల్ని రేపు బొక్కలోకి తోస్తాం. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని విడిపించేందుకు బీజేపీ చేయాల్సినటువంటి ప్రతి ప్రయత్నం చేస్తుంది అంటూ చెప్తా ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై చేసినటువంటి కేవలం కుట్రపూరితమైనటువంటి అరెస్ట్ అంటూ కూడా బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పుడు విజయశాంతి గారు కూడా మాట్లాడుతూ లీగల్ గా కూడా ప్రతి విషయంలో కూడా బండి సంజయ్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రతి ఏర్పాట్లు చేస్తాం, సిద్ధం చేస్తామంటూ కూడా విజయశాంతి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, న్యూస్, హైదరాబాద్.